హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాధారణంగా శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే ఆలయాలే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని క్షేత్రాల్లో మాత్రమే విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. అలాంటి అరుదైన ఆలయాలు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి శక్తీశ్వరాలయం. ఇక్కడ శివుడు విగ్రహ రూపంతో పాటు తలక్రిందులుగా దర్శనమివ్వడం ప్రత్యేకత. ఆ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఈ శక్తీశ్వరాలయం కొలువై ఉంది. పంచరామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరానికి 7 కిలోమీటర్ల దూరంలో యనమదుర్రు శక్తీశ్వరాలయం ఉంటుంది. ఈ ఆలయంలో ఒకే రాతిపై పార్వతీదేవి, శివుడు ఇద్దరు భక్తులకు దర్శనమిస్తుంటారు. పార్వతీదేవి ఒడిలో చిన్నారి బాలుడి రూపంలో కుమారస్వామి ఉండటాన్ని చూడొచ్చు. వీరంతా ఒకే పనివట్టంపై ఉండటం అన్నది చాలా అరుదు. ఆలయం చరిత్ర విషయానికి వస్తే తూర్పు చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఈ క్షేత్రానికి 2 స్థల పురాణాలు ఉన్నాయి. యముడు మోక్షం కోసం ఈ క్షేత్రంలో తపస్సు చేస్తాడు. శంబరుడు అనే పరమశివ భక్తుని ప్రాణాలు తీసేందుకు శివుడి అనుమతి కోసం యముడు తపస్సు చేయడానికి ముఖ్య కారణం. అదే సమయంలో శివుడు శీర్షానంలో కైలాసంలో తపస్సు చేస్తూ ఉంటారు. పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో లాలిస్తూ ఉంటుంది. యముడు తపస్సు క్రమంలో ఉన్న ఫలంగా శివపార్వతులు యథాతథ స్థితిలోకి ప్రత్యక్షమవ్వాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ శివుడు శీర్షాసనంలో, పార్వతీదేవి చిన్నారి కుమారస్వామిని లాలించే రూపంలో దర్శనమిస్తారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రత్యక్షమైన శివుడు యముడికి ఒక వరం కూడా ఇస్తాడు. నీ పేరు మీద ఒక గ్రామం, అందులో ఒక శివాలయం వెలుస్తుందని, అప్పుడు నీపై ఉన్న అపప్రద తొలగిపోతుందని చెప్తాడు. అందుకే ఈ గ్రామాన్ని యనమదుర్రుగా పేరు వచ్చిందని చెప్తుంటారు. రెండో కథ విషయానికి వస్తే, శంబరుడి అనే రాక్షస రాజు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఈ పరిస్థితుల్లో మునులంతా యమధర్మరాజు వద్దకు వెళ్ళి తమ బాధలు చెప్పుకుంటారు. చిత్రగుప్తుడు శంబరుడి ఆయువును లెక్కవేసి యముడికి సమాచారం అందిస్తాడు. శంబరుడి ఆయువు త్వరలో తీరిపోతుందని, దీంతో అతి త్వరలో ఆ రాక్షసుని సంహరిస్తారని యముడు వారికి చెప్తారు. అయితే శంబరుడు ఈశ్వరుడి పరమభక్తుడు. గతంలో ఈశ్వర ఆజ్ఞ ప్రకారం ఈశ్వరుడి భక్తులను సంహరించాలంటే ముందుగా ఈశ్వరుడి అనుమతి తీసుకోవాలి. దీనికి జ్ఞప్తికి తెచ్చుకున్న యముడు యనమదుర్రులో ఘోర తపస్సు చేసి ఉన్న ఫలంగా ప్రత్యక్షం కావాలని, లేదంటే లోక వినాశనం తప్పదని శివుడిని వేడుకుంటాడు. ఆ సమయంలో శివుడు శీర్షాసనంలో తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన పక్కనే పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో లాలిస్తూ ఉంటుంది. దీంతో పార్వతికి విషయం చెప్పి పరమశివుడు అదే స్థితిలో యముడికి ప్రత్యక్షమవుతాడు. అందువల్లే ఇక్కడ శివుడు శీర్షాసన స్థితిలో కనిపిస్తాడని శివపురాణం చెబుతోంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని చెప్తారు. అందుకే దూర ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తూ ఉంటారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.